హాయ్, మీరు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి, బిజినెస్ గురించి మీరు డెవలప్ అవ్వడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్ క్లిప్స్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు బ్లో యువర్ మైండ్. సో మార్కెటింగ్, సేల్స్, ఆపరేషన్స్, ఫైనాన్సెస్ ఈ 4 పిల్లర్స్ ఉంటాయి. ఏది చాలా ఇంపార్టెంట్? ఈ నాలుగిట్లో ఏది మోస్ట్ ఇంపార్టెంట్? ఏది ఈజీగా రాంగ్ వెళ్ళొచ్చు? ఓకే, ఆబ్వియస్లీ నేను ఫ్లోలో చెప్తే మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్ మార్కెటింగ్ వస్తుంది. మార్కెటింగ్ ఆర్ బ్రాండ్ పొజిషనింగ్ అంటాం. అంటే నువ్వు ఏమని చెప్పి జనాలకి అప్రోచ్ అవుతున్నావు, వెళ్తున్నావు, నా దగ్గర ఇది ఉంది అది ఉందని చెప్పుకుంటావు కదా, ఏమని చెప్పుకుంటావు జనాలకి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అది తప్పు వెళ్తే మిగతా ప్రాసెస్లు ఏం జరగవు. నీ మార్కెటింగ్ కరెక్ట్గా ఉంటేనే నీ దగ్గర కస్టమర్లు వస్తారు, వాళ్ళకి నువ్వు సేల్స్ చేస్తావు, నీకు డబ్బులు వస్తాయి, ప్రాఫిట్ వస్తుంది. సో మార్కెటింగ్ ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అది చాలా మంది తప్పు వెళ్ళిపోతారు. మార్కెటింగ్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ చాలా ఈజీ అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేసా బిజినెస్, నా దగ్గర కాంపిటీషన్ ఉన్నాడు, నా పక్కనోడు కాంపిటీషన్, నాకు వాడు ఆల్రెడీ 5 సంవత్సరాలు బిజినెస్ చేస్తున్నాడు, వాడు యాడ్ చూస్తాను, అరే వాడు అట్లా నడుపుతున్నాడు యాడ్ ఫేస్బుక్లో, నేను కూడా నడుపుతా అంటాడు. కానీ వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఏ స్టేజ్లో ఉన్నాడు, వాడికి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత ప్రాఫిట్ వస్తుంది, వాడు ఎంత పెడుతున్నాడు ఫేస్బుక్లో డబ్బులు, ఫేస్బుక్ యాడ్స్కి, అవన్నీ పట్టించుకోము. వాడు పెడుతున్న వాడు కస్టమర్స్, నేను కూడా పెడతా అంటాడు. ఇది చాలా ఈజీగా అని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, చాలా ఈజీగా తప్పు వెళ్తారు అనమాట మార్కెటింగ్. ఓకే, సో ఈ మార్కెటింగ్ మోస్ట్ ఈజీగా తప్పు వెళ్తారు. ఈజ్ ఇట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్? ప్రాడక్ట్ ఉంటే అదే కదా, ఇంకేముంది. అకార్డింగ్ టు మీ సేల్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ బిజినెస్ ఎందుకు చేస్తారు అంటే, ఎవరైనా బిజినెస్ ఇంకా ఎన్జిఓస్ అవన్నీ పక్కన పెడితే బిజినెస్ చేసేది డబ్బుల కోసం, డబ్బుల కోసం. డబ్బులు లేకపోతే ఏమీ అవ్వదు, రైట్? సో ఏ బిజినెస్ అయినా ఫస్ట్ రెవెన్యూ జనరేట్ చేసుకునే పరిస్థితిలో ఉండాలి. రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తున్నాం అంటే పాయింట్ ఆఫ్ సేల్ జనరేట్ చేస్తున్నాం, అంటే సేల్ అయితేనే ఈ రెవెన్యూ జనరేట్ అవుతుంది. మార్కెటింగ్ లో మోస్ట్ తప్పు పోవచ్చు. అవును, బికాజ్ వెరీ ఈజీగా నువ్వు ఏవైతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసావంటే, ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక విజన్ ఉంటుందో, మిషన్ ఉంటుంది, లేకపోతే ఇంకేదో ఉంటుంది, ఇంకో మెసేజ్ ఉంటుంది. మోర్ ఇంపార్టెంట్లీ అవును, మార్కెట్ పొజిషనింగ్ అంటే మార్కెట్ మెసేజింగ్ అంటాం మనం. ఆ మెసేజ్ నువ్వు తప్పుపోవచ్చు. ఓకే, ఆన్ లాంగర్ రన్ లో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు డబ్బులు చేసి పెడతాను అని ఒక మెసేజ్. ఓకే, ఇంకొక మెసేజ్ నేను నీకు టైం సేవ్ చేస్తాను అన్న మెసేజ్. అవును, ఓకే, సేమ్ ప్రోడక్ట్ ని నేను 2 డిఫరెంట్ మెసేజెస్తో అమ్మగలను. ఫర్ ఎగ్జాంపుల్, సరే ఈ మైక్ తీసుకున్నాం అనుకోండి, ఈ మైక్ తీసుకుంటే ఈ మైక్ వల్ల నీకు డబ్బులు వస్తాయి. నేను ఇప్పుడు నేను షూట్ చేస్తున్నాను, ఈ షూట్ నలుగురు చూస్తారు, నలుగురు చూస్తున్నారు, నాకు డబ్బులు వస్తాయి అనుకుందాం. వెరీ సింపుల్ కాన్సెప్ట్ లో అనుకుందాం. ఓకే, సెకండ్ థింగ్ ఏంటి, ఈ మైక్ వల్ల, ఈ మైక్ ఉండే స్పెషాలిటీ ఏంటంటే, ఈ మైక్ ప్రతిదీ చాలా ఫాస్ట్గా ఇంటిగ్రేట్ అవుతుంది, నా టైం సేవ్ అవుతుంది అనుకుంటా. ఓకే, ఒకవేళ నేను బిజినెస్ స్టార్ట్ చేసడానికి ఈ మైక్ అమ్ముతున్నాను అనుకోండి, నేను వాడికి టైం సేవ్ చేస్తున్నాను అని అమ్మను, డబ్బులు వస్తాయని చెప్పి అమ్ముతాం. ఎందుకంటే వాడి స్టేజ్ ఆఫ్ లైఫ్ లో డబ్బులు ఇంపార్టెంట్ అన్నట్టు. అది వాడికి డబ్బులు వస్తున్నాయి. ఓకే, ఈ డబ్బులు వాడు కంటిన్యూస్గా ఇలా కంటెంట్ చేస్తున్నాడు, వాడికి డబ్బులు వస్తున్నాయి, కానీ ఆ డబ్బులు చేసుకోవడానికి వాడు రోజు 24 hours పని చేయాల్సి వస్తుంది. ఆ 24 hours లో ఒక 4 hours ఈ మైక్ లో ఉన్న కంటెంట్ తీసుకొని పోయి అక్కడ గుచ్చి దాని నుంచి డౌన్లోడ్ చేసుకొని, భయ్యా ఇదంతా అవసరం లేదు, ఈ మైక్ నువ్వు ఇలా రికార్డ్ చేస్తే ఆటోమేటిక్ గా ఎక్కడో అప్లోడ్ అయిపోతుంది, నువ్వు ఒక బట్ క్లిక్ చేస్తే అయిపోతుంది, ఐఎమ్ సేవింగ్ టైం. ఈ మెసేజ్ చాలా ఈజీగా రాంగ్ అయిపోతారు. ఇప్పుడు కన్వీనియన్స్, రైట్, ఇక్కడ కన్వీనియన్స్ వస్తుంది, అవును, అక్కడ డబ్బులు వస్తాయి, పని జరగడం వస్తుంది, ఇక్కడ కన్వీనియన్స్ వస్తుంది. ఇక్కడ ఉన్న లాంగ్ టర్మ్ ఈజీగా డబ్బులు తింటారు. అవును, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ ఈజ్ సేల్స్. అఫ్ కోర్స్ అమ్మాలి, అదే అమ్మాలి కదా. నువ్వు మార్కెటింగ్ ఎంత కిరాక్ చేసినా నీ దగ్గర కస్టమర్స్ వస్తే నువ్వు మంచిగా సేల్ చేయకపోతే నేను తిట్టుకొని పోతాడు, వాడు ఇంకో 10 మందికి చెప్తాడు, సేల్స్ రావు. రైట్, ఇప్పుడు చాలా కంపెనీలు ఉన్నాయి, ఇప్పుడు చాలా మంది స్కామ్ ఆర్టిస్టులు వాళ్ళు కూడా యాడ్లో రన్ చేస్తారు, కానీ వాళ్ళు సక్సెస్ఫుల్ ఉండరు, ఎందుకంటే వాడు సరిగ్గా ప్రోడక్ట్ డెలివరీ చేయరు కదా. రైట్. సో సేల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ యాక్చువల్లీ అగ్రీ విత్ యువర్ పాయింట్.